24 అంటే ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 3 పార్టీలు కలిసి భారీ మెజారిటీతో, అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. 3 పార్టీలు కలిసి. అప్పటి నుంచి ఈ సంవత్సరం అయింది. ఇప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది ఎట్లుంటుందనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మేధావులు, విశ్లేషకులు కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు. సహజంగానే అంతటి ఘనమైన పాలన అందించిన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రెండింటిని బేరీజు వేసి ఇది వాస్తవ చిత్రం అని చూపే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే జూన్ 4న ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా అలవిగాని హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నాము. ఆచరణలో అదే జరగడం, పైగా ఎక్కడ గొంతు పెగలకుండా, నోరెత్తకుండా, క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకలను రెడ్ బుక్ పాలన పేరుతో, రాజ్యాంగం పేరుతో తొక్కి పెట్టడం, ఈ రెండు, దాంతోపాటు ఆ మాటున అవినీతికి అడ్డగోలుగా తెరలేపడం పైనుంచి కింది వరకు. ఇవి జరుగుతున్నాయి అంటున్నాం. జరుగుతూ సంవత్సరం కూడా అయిపోయింది. సో ఏడాది సందర్భంగా వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఈరోజు మాది బ్రహ్మాండమైన సుపరిపాలన అని. ఎంతటి చీకటి పాలన, ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో, విత్ కలర్ ఫొటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది. 160 పేజీల దాకా ఉంది. దీంట్లో కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, విత్ క్లియర్ ప్రూఫ్స్, ఎలాంటి ఎవిడెన్సెస్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే రకంగా ఈస్ట్మన్ కలర్ చిత్రం, మొత్తం అన్ని రంగుల చిత్రాలతో దీన్ని ప్రచురించాం. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు, అది ఆయన పేటెంట్ వెన్నుపోటు అనేది. అప్పట్లో పిల్లనిచ్చిన మామను అధికారంలోంచి అట్లే దించారు, దుర్మార్గంగా, అమానుషంగా, అమానవీయంగా. ఇప్పుడు అంతకంటే ఘోరంగా మొత్తం 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు. ఇది ఎసెన్స్. ఇందులో ఏది ఒక్క మాట కూడా ఆధారం లేకుండా లేవు. ఇవి అందరికీ ఒక రెడీ రెకనర్ లాగా ఉంటుంది. ఎవరైనా క్రిటికల్గా చూసేవాళ్ళకు, ఇంక్లూడింగ్ మాతో సహా, మమ్మల్ని కూడా క్రిటికల్గా చూడొచ్చు. ఇంత గట్టిగా ఎందుకనగా ఆత్మవిశ్వాసంతో అనగలుగుతున్నామంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బంగారు భవిష్యత్తుకు, రాష్ట్రానికి, పేదలకు, రాష్ట్ర ప్రజలందరికీ ఎలా పునాదులు వేసి ముందుకు తీసుకెళ్లారో అది ఉంది, విత్ ఎవిడెన్సెస్. ఈ ఏడాదిలో మొత్తం ఎట్లా దాన్ని ధ్వంసం చేసి ఒక విధ్వంస పాలనో, చీకటి పాలననో ఒక 10 ఏళ్లకు సరిపడా ఎట్లా అంత చేశాడు ఏడాదిలో చంద్రబాబు నాయుడు అనేది దీంట్లో ఉంది. బట్ ఇది పూర్తి కాదు. అవన్నీ పట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏడాది పాలనలో, 5 ఏళ్ల పాలనలో అయితే ఏం చేశారా అంటే చెప్పాలంటే ఎట్లయితే గుక్క తిప్పుకోకుండా గంటలు టైం పట్టేదో, అది వ్యవస్థలను సృష్టించడం, కొత్త వ్యవస్థలు అయితే ఏమి, ఎండ్ వరకు, A to Z వరకు ప్లాన్ చేసి అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్ళడం అయితే, యువత భవిష్యత్తుకు శాశ్వతమైన ఒక దీన్ని కల్పించడంలో పునాదులు వేసి సుస్థిరమైన అభివృద్ధి వైపు అడుగులు వేయడం అయితే, 4 పోర్టులు తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీతో ఏది చూసినా చాలా బిగ్ లీప్. దాదాపు 20 ఏళ్లలో కూడా చేయలేనివి 5 ఏళ్లలో. పోర్ట్ల విషయం తీసుకుంటే 75 ఏళ్లలో చేయలేనిది 5 ఏళ్లలో. స్వాతంత్రం వచ్చినాకున్న పోర్ట్లకు ఒక్కసారి. మెడికల్ కాలేజీలు అంతే, స్వాతంత్రం వచ్చినాక మొత్తం 11 ఉంటే ఇప్పుడు 17 కొత్తవి. అందులో 5 మా హయాంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి కూడా చేశారు.